ఈ కథ పక్షి తల్లి కథ. ఒక అడవిలో ఒక పక్షికి 4 పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలకి ఆ పక్షి తల్లి ఏమని చెప్తుందంటే, మీరు ఎప్పుడు కూడా బయటికి రావద్దు, నేను బయటికి ఆహారం తేవడానికి వెళ్తున్నాను, మీరు వచ్చేసరికి జాగ్రత్తగా గూటి లోపలే ఉండండి, బయటికి వస్తే మిమ్మల్ని ఏదైనా పక్షులు లేదా జంతువులు హింసపరుస్తాయి అని చెప్తుంది. అయినా ఒక పక్షి వినకుండా తన తల్లి మాటలను జవదాటి బయటికి వస్తుంది. అప్పుడు ఒక పాము వచ్చి ఆ చిన్న చిన్న పిల్లల మీద పగబడుతుంది. అప్పుడు అందులో కొన్ని పక్షులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవి చిన్నపిల్లలు కాబట్టి, రెక్కలు రాలేదు కాబట్టి తప్పించుకోవడానికి వీలుగా ఉండదు. అంతలోనే దూరం నుండి తన తల్లి చూసి ఆ పక్షి వెంటనే తొందరగా ఈ చిన్న పక్షుల దగ్గరికి వచ్చి ఆ పాముని చంపేసి ఆ పిల్లలకి ఆహారం పెడుతుంది. ఇక వాళ్ళ తల్లి పక్షి చెప్తుంది, చెప్పిన మాట ఎప్పుడు జవదాటకూడదు, ఎందుకంటే నేను మీ మంచి కోరే చెప్పాను కదా, ఇప్పుడు తెలిసిందా చెప్పిన మాటకి ఎంత విలువ ఉంటుంది అని చెప్తుంది. మరి మీరు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షార్ట్ స్టోరీస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి. ఇది చిన్న పక్షి కథ. ఇంకా ఇలాంటి పక్షుల స్టోరీస్ లేదా అత్తాకోడళ్ళ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.